హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబ్లో. నేను మీ వస్తేజ్ కానీ వెరీ వెరీ సారీ అండి. బేసిక్గా ఏమైందంటే ఈ ఎపిసోడ్ నేను లాస్ట్ థర్స్డే రికార్డ్ చేశాను. సో నేను వాడుకునే మైకు ఎంత లైక్ తలనొప్పి అండి, ఎంతో కోపం తెప్పించిందంటే అది ఎట్లా జరుగుతుందో నాకు తెలియదు కానీ నీకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. నేను మొత్తం ఓ గంట సేపు రికార్డ్ చేసే కొద్దీ మొత్తం కెమెరా చూస్తే దాని నుండి మళ్ళీ ప్లే చేసిన తర్వాత ఏం సౌండ్ రావట్లేదు. తీరా చూస్తే ఏమైందంటే దాని రికార్డ్ బటన్ అది అంటే అది అది ఆఫ్ బటన్లో ఉంది. నాకు ఎంత కోపం వచ్చిందంటే దాని తర్వాత కొంచెం అనుకోని కారణాలు అయిపోయాయి. బేసిక్గా ఇప్పుడు ఎపిసోడ్లు చేయడానికి చాలా కష్టమైంది. బికాజ్ బోలంత పని ఉంది, దాని తర్వాత రికార్డ్ చేసుకోవడానికి టైం ఉంది. ఇంకోటి మా పేరెంట్స్కి తెలియదు. సో అది యాక్చువల్లీ నేను ఇంక ఇంట్లో ఉన్నాను కాబట్టి, సో ఇంట్లో ఉండి దొబ్బేస్తే నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని నాకు ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. బట్ యాజ్ ఫ్రమ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే అనుకోకుండా ఒక రోజు మన ఇజ్ ఇట్ రియలీ అండర్ రేటెడ్ సిరీస్లో మనం ఇంకా కంటిన్యూ చేసే కొన్ని సినిమాలు ఉన్నాయి. ఐ థింక్ ఇది అండ్ దెన్ ఇందాక చెప్పినట్టు మేము చాలా కలాబ్స్ కూడా కాదు, చాలా గెస్టులు తీసుకోవడానికి మంచి అంటే మంచి కాదు కానీ మాకు ఇష్టమైన సినిమాల గురించి. సో మీకు కమింగ్ వీక్స్లో వెంకీ గురించి ఎపిసోడ్ ఉంటుంది, కిక్ గురించి ఎపిసోడ్ ఉంటుంది, కృష్ణ గురించి ఎపిసోడ్ ఉంటుంది. చూడండి, ఎక్కువ రవితేజ్ గారి సినిమాలు నేనేం సెలెక్ట్ చేయలేదు కానీ జనాలు అయ్యే సెలెక్ట్ చేసుకున్నారు. సో మీకు బాద్షా గురించి వస్తుంది, దాని తర్వాత ఖుషి గురించి వస్తుంది. సో అవన్నీ ప్లానింగ్లో ఉన్నాయన్నమాట. సో మీకు మెల్లమెల్లగా అట్లా వస్తాయి. ఇంకోటి ఇవి మైల్ స్టోన్ మూవీస్, మైల్ స్టోన్ ఎపిసోడ్స్ రావాలని చెప్పి నీకు ఆల్మోస్ట్ మేము ఒక 4 ఎపిసోడ్స్ అండర్ రేటెడ్ మూవీస్ గురించి డిస్కస్ చేసి ఖచ్చితంగా మా మైల్ స్టోన్ 5వ ఎపిసోడ్కి, సో అదే ఎవ్రీ 5 ఎపిసోడ్స్ ఒక పెద్ద నెంబర్ వస్తుంది కదా. సో ఆ పెద్ద ఎపిసోడ్కి ఈ గెస్ట్లు వచ్చిన ఎపిసోడ్లు దింపుతాం అనేది మేము ఆ ప్లాన్లో ఉన్నాం అనమాట. సో ఇంకా వీక్లీకే మేము ట్రై చేసినాం, మేము ఇంకా ఏం మారలేదు. సో ఇందాక చెప్పినట్టు మేము ఆ చేంజ్ కూడా చేసాం. మా ఛానల్కి అప్డేట్ కూడా అదే చెప్పాం. సో ఏమైనా మార్పులు ఏమైనా వస్తే మళ్ళీ ట్వైస్ వీక్ వస్తుంది కానీ ప్రస్తుతానికి జస్ట్ వన్స్ వీక్తో నాకు సరిపోతుంది. నాకు టైం అట్లానే అవుతుంది అనమాట. సో మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని ప్రయత్నం చేస్తాం తప్పితే ఇంకేమీ లేదు. సో యాజ్ యూజువల్ ఈ సినిమాకి క్రెడిట్స్ అని చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ జెస్కేలో మీడియా, దిస్ మూవీ స్టార్ చార్మి గారు, శశాంక్ గారు, జగపతి బాబు గారు, పవన్ మల్హోత్రా గారు, హర్షవర్ధన్ గారు, నర్సింగ్ యాదవ్ గారు, పూజ్య భారతి గారు, జగ్గారావు గారు, శివనారాయణ గారు, రవిప్రకాష్ గారు, మన కౌశల్ మండ గారు, అమిత్ ఆయన పేరు మర్చిపోయా, ఐ థింక్ అమిత్ కుమార్ అనుకుంటా ఆయన పేరు మర్చిపోయాను. బట్ అదే విక్రమార్కుడు సినిమాలో విలన్ కొడుకుగా చేసిన అమిత్ గారు, పింగ్ పాంగ్ సూర్య గారు, వాసు ఇంటూరి గారు, జయలక్ష్మి గారు అండ్ బేబీ రూపిక గారు. ఈ సినిమాకి మాటలు రాసేదే ఈ సినిమాకి నిర్మాత ఇంట్రెస్టింగ్గా గంగరాజు గుండం గారు. ఈ సినిమాకి సాహిత్యం రాసింది సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, ఎంఎం కీరవాణి గారు, గుంగరాజు గన్నం గారు అండ్ మరుత్ గారు. ఈ సినిమాకి సంగీతం కొట్టింది ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు. ఈ సినిమాకి కోరియోగ్రఫీ చేసేది నిక్సన్ మాస్టర్, సినిమాటోగ్రఫీ చేసేదే విక్రమార్కుడు అండ్ రగడ ఫేమ్ అండ్ అది యాక్చువల్లీ ఆయన డెబ్యూ మూవీ సర్వేష్ మురారి గారు. ఈ సినిమాకి స్టంట్స్ చేసేది రమణ మాస్టర్, ఎడిటింగ్ చేసేది మోహన్ రావు అండ్ రామారావు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ రవీందర్ గారు. మగధీర, ఈగ, సన్ ఆఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది అండ్ రీసెంట్గా రాధేశ్యామ్ చేసినటువంటి రవీంద్ర గారు. సినిమాకి కాస్ట్యూమ్ చేసింది రామ వస్తాల అండ్ సంధ్యా రవి గారికి. ఈ సినిమాకి సమర్పించు or ప్రెజెంట్స్ డి రామరాజు గారు. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉర్మిళ గుండం గారు. అండ్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం చేసినటువంటి నా ఒపీనియన్లో తెలుగు ఇండస్ట్రీలో ద మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలెట్టి గారు. అండ్ ఈ సినిమాకి నిర్మాత గంగరాజ్ గుండం గారు అండ్ వెంకట్ దేగా గారు. అండ్ ఈ సినిమా జూన్ 30న 2005 సినిమా విడుదలైంది అప్పట్లో. సో ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఐ థింక్ ఈ సినిమా నేను పాండమిక్ టైంలో చూశాను. నాకంతా గుర్తులేదు సినిమా కానీ నాకు ఓకే అనిపించింది. ఏదో స్వామీజీలు ఇదంతా వాళ్ళు చూపిస్తారు. అండ్ దెన్ బేసిక్గా నాకు ఇందాక చెప్పినట్టు నా మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలెట్టి గారికి. అంటే ఏలెట్టి గారితో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. ఆయనకి ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ నన్ను అడిగితే అంటే ఇది చాలా అర్థమైన విషయం అనమాట. ఎందుకంటే ఆయన కెరీర్ మీరు చూస్తే ఐ థింక్ యాక్చువల్లీ లైక్ ఏ మూవీ కూడా అంత అంత లైక్ పెద్దగా ఆడలేదు. యాక్చువల్లీ లైక్ ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆయనకి అవుట్ రైడ్ ఏమైనా బ్లాక్ బస్టర్ సినిమా ఉందంటే అదేం లేదు. యాక్చువల్లీ మెజారిటీ ఆయన తీసే సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా అన్ని ఫ్లాప్లే.
సో నేనేమనుకున్నానంటే ఈ సినిమా చూశాను. దాని తర్వాత మన 'టైగాపోలు' వాళ్ళొక ఎపిసోడ్ చేశారు. అది చూడడం నాకు గుర్తుంది గానీ, ఇప్పుడేందంటే అందరూ సోషల్ మీడియాలో కొట్టుకొని అంటే బేసిక్‌గా సోషల్ మీడియాలో జనాలకి ఎక్కువ టైం ఉంటది. ఇండియాలో ఎక్కువ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటది. వేరే విషయం అనుకో గాని, జనాలు బేసిక్‌గా కొడుతూనే ఉంటారనమాట. ఏంటి ఈ సినిమా అండర్ రేటెడ్, అండర్ రేటెడ్ సో అని చెప్పి అంటే జనాలు నిజంగానే అండర్ రేటెడ్ అంటున్నారా? లేకపోతే జనాలకి ఇంకేం పని లేదా అనేది చూసుకోవడానికి ఈ సీరీస్ నేను స్టార్ట్ చేశాననమాట. సో, ఈ మూవీ చాలామంది అండర్ రేటెడ్ లిస్ట్‌లో ఖచ్చితంగా ఈ మూవీ వస్తదనమాట. సో, నేను జూశాను. సో, ఈ సినిమా రివర్స్ చేసుకోతే నాకెట్లా అనిపించిందంటే, యాక్చువల్లీ చాలా బావుంది సినిమా. అంటే, ఒక మూవీ నువ్వు చూసిన తర్వాత, అది ఇంకా నీ మైండ్‌లో అట్లా తిరుగుతుందంటే, నువ్వు దాన్ని ఎక్కువగా నువ్వు దాన్ని అప్రిషియేట్ జేస్తావు. బావుంది గానీ, అంటే చాలా బావుంది గానీ, ఆ ఫస్ట్ హాఫ్ అయితే నాకు చిరాకు దొబ్బింది. అసలు ఎక్కడికెళ్ళట్లేదు సినిమా. అండ్ నాకు పేషెన్స్ చాలా టెస్ట్ అయింది. ఎందుకంటే ఏం జరగనట్లాగా అట్లా సాగదీస్తూ ఉంటది. బట్ దెన్ దాని తర్వాత మొదలవుతది. అంటే ర్యాంప్ ఆడేస్తది సినిమా. సో యాహ్! దట్ ఈస్ అబౌట్ కంటెక్స్ట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే బోలెడన్నున్నాయి. సో అవన్నీ చెప్పేస్తా మీకు. సో ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు గుండం గంగరాజు గారు ఆయన 'చంద్రశేఖర్' ఏలెట్టి డెబ్యూ మూవీ తీశారు 'అయితే' సినిమా. కానీ ఆ సినిమా అసలు లాభాలేమి తెచ్చిపెట్టిందంటే నెగ్లిజిబుల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. సో, నెగ్లిజిబుల్ అంటే బేసిక్‌గా నీకు చిల్లర వచ్చింది ఆ సినిమాకి. సో, అదయింది. సో, ఆ గ్యాప్‌లో మీరు చూస్తే ఐ థింక్ 'అయితే' 2003లో వచ్చింది. ఈ మూవీ 2005లో వచ్చింది. సో, దానికప్పుడు ఒక గ్యాప్ వచ్చిందనమాట. సో, యాక్చువల్లీ వాళ్ళు అడిగారు 'చంద్రశేఖర్ యేలెట్టి' గారు. సో, ఇది యేలెట్టి గారి ఇంటర్వ్యూయే నేను చదువుతా మీ అందరికి. సో, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లన్నీ ఉంటాయనమాట. సో, నేను యాక్చువల్లీ కొన్ని సినిమాలు చేయాల్సింది. కానీ అవన్నీ షెల్వ్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ ఏందో 'కేఎల్ఎన్ రాజు' నిర్మాతగా, తరుణ్ హీరోగా ఆయనొక సినిమా చేశామన్నమాట. అంటే ఆయనొక స్క్రిప్ట్ తయారు చేశారు. సో, నేను స్క్రిప్ట్ డెవలప్ చేశామన్నమాట. ఫర్ ఎ ఫిల్మ్ ఒక సినిమా. దాని నిర్మాత 'కేఎల్ఎన్ రాజు.' నేను తరుణ్ హీరోగా పెడదాం అనేది నేను అనుకున్నాను. సో, తరుణ్‌కి కథ చెప్పాను. కానీ అనుకోకుండా ఆయన డేట్లు ఇంకా కుదరలేదనమాట. కానీ ఆ కథ చెప్పే విధానం ఆయనకి పాపం ఆయన భయపడి ఆయనకిష్టం లేదనుకుంటా. సో, ఆ మూవీ స్టోరీ ఏందంటే ఒక ఔట్ ఆఫ్ ద బాడీ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇది ఏమవుతదంటే ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ యోగా ఉంటది. ఆ యోగాలో మీకు ఒక స్పెషల్ పవర్స్ వస్తాయి. నీకు అదర్ టెలిపతి ద్వారా నువ్వు వేరే వాళ్ళతో నువ్వు మాట్లాడుకోవచ్చనమాట. దీనికి ఇన్‌స్పిరేషన్ ఏమైందంటే గుజరాత్‌లో ఒక భూకంపం ఇన్సిడెంట్ జరిగిందనమాట. సో, అప్పుడేమైందంటే ఒక అమ్మాయి ఆహ్, ఆహ్, ఆ భూకంపం వచ్చే ఒక బురదలో ఏదైతే ఉందో ఒక 7-8 డేస్ తర్వాత వాళ్ళ అంటే అమ్మాయి వాళ్ళకి కనిపిస్తదనమాట. సో, ఈ స్టోరీ ఏందంటే, అమ్మాయి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ ఒక కామన్ బాయ్‌తో ఎట్లా కమ్యూనికేట్ చేశా అనేది ఈ మూవీ కథ అనమాట. ఈ స్టోరీ ఐడియా, ఈ కథ ఈ ఐడియా ఏదైతే ఉందో, పర్సనల్‌గా వన్ ఆఫ్ మై బెస్ట్ అని నేననుకుంటాను. ఎందుకంటే, దో ఇట్ డీల్స్ విత్ ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్స్ చాలా ప్లెజెంట్ ఫీల్ విత్ స్మూత్ నరేషన్ ఉండేది. కానీ ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయింది. దాని తర్వాత ప్రత్యూష క్రియేషన్ సంస్థలో ఉదయ్ కిరణ్ హీరోగా వాళ్ళొక మూవీ అనుకున్నాననమాట. ఈ సినిమా ఏందంటే ఒక మంచి లవ్ స్టోరీ, మిలిటరీ నేపథ్యం ఉంటది. సో, ఈ సినిమాలో అన్నీ ఏంటంటే మీకు అన్నీ మిలిటరీ నేపథ్యంలో ఉంటది కాబట్టి హౌసెస్, హాస్పిటల్స్ ఇదంతా మేము చూపియాలన్నమాట. సో, మేము ఉదయ్ కిరణ్ హీరోగా పెట్టుకొని మేము సినిమా స్టార్ట్ చేసాం. కానీ అప్పుడు నిర్మాతలు ఇండియన్ మిలిటరీని కాంటాక్ట్ చేశారన్నమాట షూటింగ్ పర్మిషన్ కోసం. ఆ ఇండియన్ మిలిటరీ వాళ్ళు చాలా పెద్ద అమౌంట్ అడిగారన్నమాట. అంటే చాలా కోట్లవుతదన్నమాట. అది మినిమమ్ సెక్యూరిటీ డిపాజిట్‌కి. సో, ఆళ్ళేం జేస్తారంటే, వాళ్ళు ఇస్తారు లైక్ లొకేషన్, షూటింగ్ పర్మిషన్‌కి. అండ్ వాళ్ళ తర్వాత దాన్ని మొత్తం రీఫండ్ చేసేసారనమాట. కానీ ప్రొడ్యూసర్ గాడికి వాడికంత డబ్బులు లేవు. డిపాజిట్‌లో అంత క్యాష్ వాడి దగ్గర లేక, ఆ మూవీ కూడా షెల్ఫ్ అయింది. సో, అప్పుడేమైందంటే, నేను ఒకటి ఫిక్స్ నేను ఒకటి ఫిక్స్ అయ్యాను. నేను వెల్ ఎస్టాబ్లిష్ హీరోస్‌తో నేను మూవీస్ తీయకూడదు. ఎందుకంటే, ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అప్పుడు నేను అనుకోకుండా ఒక రోజు అనే ఒక సినిమా యూనో నేను మొదలుపెట్టాననమాట. యాక్చువల్లీ దీనికి ఒరిజినల్ నిర్మాతలు ఆ 'ప్రత్యూష' బ్యానరే. కానీ వాళ్ళేమనుకున్నారంటే, అరె! మన డెబ్యూ మూవీ ఈ థ్రిల్లర్‌తో మనకేం సూట్ అవ్వదని చెప్పి వాళ్ళు బ్యాక్ అయ్యారనమాట. వాళ్ళు బ్యాక్ అయిన తర్వాత నేను వెళ్ళి గుండం గంగరాజు గారిని కలిసాను. కథ చెప్పాను. ఆయన కథలో ఏ మార్పులు, చేర్పులు అడగకుండానే ఆయన ముందుకొచ్చి ఆయన సినిమా ఆయన ఆయన తీశానమాట. సో, ఈ 'జస్ట్ యెల్లో' బ్యానర్ అనేది నా సొంత బ్యానర్ లాంటిది. మా హోమ్ బ్యానర్ లాంటిది. సో, ఇవన్నీ కలిసి అలా అనుకోకుండా ఒకరోజు అయిందనమాట. సో, ఈ సినిమా కథ ఎట్లా పుట్టిందంటే నాకు బేసిక్‌గా ఒక
మూవీ లేకపోతే ఒక పుస్తకం నన్ను ఏం ఇన్స్పైర్ చేయదు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నన్ను ఇన్స్పైర్ చేసామాట. సో ఏంటంటే మనం ఏంటంటే కొంతమంది ఉంటారు. వాళ్ళు బలవంతంగా తాగి అంటే వాళ్ళు వాళ్ళు తట్టుకోలేని వాడు వాళ్ళు తట్టుకోలేన వాళ్ళు తట్టుకునే కంటే ఎక్కువగా వాళ్ళు తాగి, దాని తర్వాత వాళ్ళు పిచ్చి పనులు చేయడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ డే లేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకేం గుర్తుండదనమాట. సో, ఆల్కహాల్‌కి ఇంత ఇంపాక్ట్ ఉంటే, డ్రగ్స్ దీని మీద ఎంత ఎఫెక్ట్ ఉంటదనేది నేను ఆలోచించాననమాట. ఏందంటే నీకు ఖచ్చితంగా ఎందుకంటే నీకు ఖచ్చితంగా నెక్స్ట్ రోజు ఏం జరిగిందనేది నువ్వు డ్రగ్ అయినప్పుడు నీకు ఖచ్చితంగా గుర్తుండదు. ఇది బేసిక్ స్టోరీ ఐడియా పుట్టించిన ఇది దిస్ ఫార్మ్డ్ బేసిక్ స్టోరీ ఐడియా అనమాట. ఈ మూవీ కథ ఏంటంటే ఒక అమ్మాయి ఆమె డ్రగ్ అయిన తర్వాత ఏం చేసింది అనేది సినిమా కథ. సో అప్పుడేంటంటే ఈ డ్రగ్ మాఫియా దానికేదో రంగు పూసినట్టు అంటే మొత్తం డ్రగ్ మాఫియా ఒక రంగులో చూపిద్దాం అనుకున్నాను. కానీ కొన్ని స్వామీజీలు చూసాను అప్పుడు. అంటే ఇక 2 రకాల స్వామీజీలుంటాయి. ఒక టైపు స్వామీజీ వాళ్ళు జనాల్ని డబ్బుల కోసం మోసం చేస్తూ ఉంటారు. 2 స్వామీజీస్ ఏందంటే పిచ్చి స్వామీజీలు. వాళ్ళు ఏ పిచ్చి పనులు చేసినా అవి మిరకిల్స్ వాళ్ళనుకుంటారు. నేను ఏపీలో తిరుగుతుంటే ఒక మేజర్ సిటీ ఏపీలో నేనొక స్వామీజీని అబ్జర్వ్ చేశానన్నమాట. వాడు డ్రైనేజ్ నుండి వాడు భక్తులకి ఆఫర్ చేస్తాడు. అది నా డ్రైనేజ్ నీళ్ళు వాళ్ళు తాగుతారనమాట. ఇంకో స్వామీజీ ఒక ఏపీ విలేజ్‌లో వాడికి పని చేసే విధానం చాలా భయంకరంగా ఉండేదనమాట. వాడు బట్టలు లేకుండా వాడు న్యూడ్‌గా తిరుగుతూ ఉండేవాడనమాట. దాని తర్వాత వ వాడిని ఫాలో అయ్యేటోళ్ళు అంటే వాడు బ్లైండ్‌గా ఏం చెప్పేది చాలామంది ఫాలో అయ్యేటోళ్ళనమాట. కానీ వాడు చెప్పేదంతా సొల్లు. దాని తర్వాత వీళ్ళందరూ వాడిని బ్లైండ్‌గా నమ్మేస్తారు. ఇంకోటి వాడు కొన్ని యూనో ఆహ్, అంటే చెప్పలేని విషయాలు చేశారు. హోమోసెక్షువల్ సెక్స్ చేశాడు పబ్లిక్‌లో. దాని తర్వాత డివోటీస్ ఇన్ పబ్లిక్ నైబర్‌హుడ్‌లో వాడు చూసినంత ఇదంతా స్వామీజీ లీల అని వాళ్ళు అనుకున్నారు. దాని తర్వాత టీవీ నైన్‌లో వాళ్ళొక క్రాస్ డ్రెస్సింగ్ స్వామి వాళ్ళేదో ఎపిసోడ్ చూపిస్తున్నారన్నమాట. వాడు కూడా పిచ్చి పనులు చేస్తారు. సో, నీకు వెస్ట్‌లో ఒక మాస్ సూసైడ్ ఒక 900 మంది వాళ్ళందరూ కలిసి మాస్ సూసైడ్ చేసుకున్నారనేది మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. అప్పుడు నేను ఒక పుస్తకం కూడా చదివానన్నమాట. వరల్డ్ ఫేమస్ కల్ట్స్ అని చెప్పి. వాళ్ళ గురించి ఇంకెక్కువ తెలుసుకోవడానికి ఈ ఇన్సిడెంట్‌లన్నీ నన్ను ఆ కల్ట్ పీపుల్ ఇన్ ద క్లైమాక్స్ వాటి గురించి రాసుకోవడానికి ఇవన్నీ నాకు ఇన్సిడెంట్‌లన్నీ నేను ఇన్‌స్పిరేషన్ తీసుకున్నాను వాటిని రాయడానికి. సో, నాదేంటంటే నాకు డ్రగ్స్, కల్ట్ కల్చర్ చాలా సిమిలర్‌గా అనిపిస్తాయి. ఎందుకంటే ఈ 2 వాటిల్లో మైండ్ మీద చాలా హెవీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటదనమాట. అండ్ కల్ట్ కల్చర్ అనేది డ్రగ్స్ కంటే ఎక్కువ ప్రమాదం ఉంటది. సో, ఈ 2 మిక్సీలు కొట్టి ఈ 2 ఇంగ్రీడియెంట్స్ కలిపి నేను అనుకోకుండా ఒకరోజు నేను తీశాననమాట. సో, కాస్టింగ్ విషయానికొస్తే ఎట్లయిందంటే, ఈ సినిమాకి నా ఒరిజినల్ చాయిస్ జెనీలియ గారు. ఆమె కథ నచ్చింది. కానీ ఆమెకి మేము అనుకున్న పీరియడ్‌కి ఆమెకి డేట్లు లేవు. అప్పుడు భూమిక చావ్లా గారిని కాస్ట్ చేద్దాం అనుకున్నాను. కా అనుకున్నాను. కానీ ఆమెకసలు డేటు, అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. అంటే కథ వినడానికి ఆమెకసలు ఛాన్సే ఇవ్వలేదు. అప్పుడు కొత్త వాళ్ళని పెడదాం అనుకున్నాను. మాకు సరైన అమ్మాయి దొరకలేదు. అప్పుడేందంటే నేను టీవీ చూస్తుంటే నేను దాంట్లో 'చార్మి' చూశాను. అండ్ ఈమె చాలా మంచిగా తెలుగు మాట్లాడుతుంది. ఆ మీద ఫిక్స్ జేసి ఈ మూవీలో ఆమె చాలా అద్భుతంగా జేసి ఈ మూవీకి చాలా కష్టపడింది. 'శశాంక్' విషయానికొచ్చేసరికి మా వన్ అండ్ ఓన్లీ క్యారెక్టర్‌కి వన్ అండ్ ఓన్లీ మన మొదటి చాయిసే ఆ 'క్యాబీకి' శశాంక్ గారు. సో, ఆయన 3 మూవీస్ మీరు చూస్తే మీకు ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. 'అయితే'లో ఒక రకంగా చేశారు. 'సై'లో ఒక రకంగా చేశారు. దాని తర్వాత ఈ మూవీలో చాలా డిఫరెంట్‌గా చేశారు. సో, ఆయన ఫస్ట్ 3 సినిమాల్లో ఈయనకి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటదనేది ఆయన ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. తర్వాత 'జగపతి బాబు' గారి విషయంకొచ్చేసరికి ఇనిషియల్‌గా మేము ఈ రోల్‌కి ఫస్ట్ చాయిస్ రాజీవ్ కనకాల గారు. సో, అప్పుడేందంటే నేనొక రోజు 'జగపతి బాబు' గారి దగ్గరికెళ్ళి వేరే సినిమా కథ చెప్పడానికి నేను వెళ్తే, అంటే దాంట్లో ఆయన హీరో. సో, ఆయన ఏం చెప్పారంటే జస్ట్ ఆయన కొంచెం క్యూరియాసిటీ వచ్చి ఆయన చెప్పారు. అనుకోకుండా ఒకరోజు మీ ఏదో స్టోరీ ఉంది కదా!
నాకు చెప్పని చెప్పి ఆయనకి ఆ సస్పెండెడ్ కాప్ రోల్ ఆయనకి తెగ నచ్చేసి ఆ రోలే చేయాలని అనిపించింది. సో యాక్చువల్లీ జగపతి బాబు గారు ఈ సినిమాకి కొంచెం కమర్షియల్ వెయిట్ యాడ్ చేశారు. ఈ సినిమాకి ఎక్స్ట్రా డేట్లు కూడా ఇచ్చారు. అండ్ చాలా పంక్చువల్గా ఉండేటోళ్ళు. దట్ క్యారెక్టర్ కావాల్సింది ఏంటంటే కొంచెం ముసలాయన ఒక మనిషి, ఆయనకి పెళ్లి కాలేదు. అండ్ ఇంకోటి, మేము ఆయన ఒక రెగ్యులర్ పోలీస్ లాగా ఉండకూడదు. అందుకంటే మీరు సినిమాలో గమనిస్తే ఏ హార్డ్ డ్రింక్లు సిగరెట్లు ఆయన క్యారెక్టర్కి ఏం లేవు. అండ్ ఎప్పుడైనా ఆయన దగ్గర ఒక రియల్ జ్యూస్ ప్యాక్ క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ నర్సింగ్ యాదవ్ గారి రోల్కి వచ్చేసరికి జనరలీ పీపుల్ నర్సింగ్ యాదవ్ గారిని చూసినప్పుడు ఒక రౌడీగా చూస్తారు. కానీ ఆయనలో ఎందుకో నాకు ఒక అమాయకుడులా కనిపిస్తూ ఉంటదనమాట. సో, ఆ క్యారెక్టర్‌కి ఆయనే ఫస్ట్ చాయిస్. ఆయన చాలా అద్భుతంగా చేశారని ఆయన చెప్పారు. సో, 'హర్షవర్ధన్' రోల్‌కొచ్చేసరికి యాక్చువల్లీ దానికి ఒరిజినల్ రోల్ మన కమెడియన్ 'లక్ష్మీపతి' గారు. కానీ ఆయనకు షెడ్యూల్ చేసి ఆయనకి డేట్లు కుదరలేక ఆయన డ్రాప్ అయ్యారు. అప్పుడు యాక్చువల్లీ 'హర్షవర్ధన్' గారు 'రవిప్రకాష్' గారి క్యారెక్టర్ చేయాల్సింది. కానీ ఆ రోల్ ఈయన దగ్గరకొచ్చి 'హర్షవర్ధన్' గారు చాలా చాలా అద్భుతంగా చేశారు. సో, ఈ మూవీలో యాక్చువల్లీ వాళ్ళు ఆన్ లొకేషన్ షూటింగ్ చేశారు. సో, ఈ మూవీ యాక్చువల్లీ రివర్స్, అంటే మూవీ ఎట్లుంటదో వాళ్ళు సినిమా షూటింగ్ కూడా వాళ్ళు అట్లనే చేశారు. వాళ్ళ సినిమాల్లో ఫస్ట్ షూటింగ్ చేసేదే క్లైమాక్స్. దాని తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ షాట్స్. వాళ్ళు సినిమా ఎండ్ అయినప్పుడు ఎండ్ ఆఫ్ షూట్‌లో అది వాళ్ళు షూటింగ్ చేశారన్నమాట. సో, ఇప్పుడేందంటే తెలుగు మూవీలో మేము ఫస్ట్ టైం డ్రగ్స్ చాలా రియలిస్టిక్ వేలో చెప్పబోతున్నారు. దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకొచ్చా అని చెప్పి మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే మాకు కరెక్ట్ సోర్స్ లేదు. సో, ఈ మనుషులు ఎవరైతే డ్రగ్స్ వాడుకున్నారో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పోజ్ అవుతారు కాబట్టి. సో, ఏందంటే మేము చాలా కేర్‌ఫుల్‌గా మనూవర్ జేసి ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా దొరుకుతదని జెప్పి దీనికి అవైలబిలిటీ, షేపు, దాని తర్వాత ఎఫెక్టు, వేరియస్ డ్రగ్‌లు. సో, ఇదంతా మేము తెలుసుకున్న తర్వాత మేము డూప్లికేట్ డ్రగ్‌లు తయారు చేసామనమాట. సో, ఈ డూప్లికేట్ డ్రగ్‌లు ఏందంటే నీకు ఎక్స్‌టసీ టాబ్లెట్స్ ఉంటాయి. రోహిప్నాల్ అదే ఆ డేట్ రేప్ డ్రగ్ సినిమాలో. దాని తర్వాత గాంజా అది కోకేన్. సో, మేము యాక్చువల్లీ వాళ్ళు కోకేన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు విత్ ఇమేజ్ ఆఫ్ స్కార్పియన్ రాన్ అని 10 రియల్ లైఫ్ అనేది అని చెప్పారు. సో, సినిమా షూటింగ్ చేసే కొద్దీ కొన్ని షాట్లు ఉంటాయన్నమాట. ఆ షాట్లు ఏందంటే మీకు కొన్ని షాట్లు ఉంటాయన్నమాట. ఒక ఇరిటేటింగ్ షాట్ సినిమాలో ఏందంటే 'హర్షవర్ధన్' గారు ఒక కార్ నుండి దిగి ఆయన మళ్ళీ దాంట్లో దూరాలి. ఆ టైమింగ్ మాకు సక్కగా రావట్లేదు. ఈ సీను మోతీనగర్ రోడ్ ఒక 2000 మంది బేసిక్‌గా 2000 మంది లైవ్ ఆడియన్స్‌తో మేము షూటింగ్ చేసాం స్ట్రీట్ గల్లీలో. నేను ఆ షాట్‌తో నేను సాటిస్ఫై అవ్వలేను. కానీ నేను ఉంచుకోవాల్సిన పరిస్థితొచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేసిన షాట్ ఏంటంటే మన టైగర్ సారీ, మన 'టార్జాన్'. ఐ థింక్ 'టార్జాన్' లక్ష్మీ నరసింహ అనుకుంటా ఆయన పేరు. ఆయన రౌడీ. అదే అతడు సినిమా, అదే 'పోకిరి' సినిమాలో ఎట్టయ్య పండుగాడు కావాలా అని చెప్పి లేదు. అదే ఆయన చొక్కా పట్టుకుంటారు కదా! దాని తర్వాత మహేష్ బాబు ఆయన లాగబెట్టి కొడతారు. ఆయన పేరు 'టార్జాన్' అనమాట. సో, ఇక ఎంజాయబుల్ షాట్ ఏందంటే 'టార్జాన్' గారు ఆటోలో దూకడం. ఆటోలో దూకిన తర్వాత ఆయన పైన ఆటో మొత్తం ఆయనెట్లా చింపేస్తారు. ఇది చాలా డిఫికల్ట్ అండ్ చాలా రిస్కీ షాటు. కానీ ఆయన మొహంలో మీరు చూసే ఎక్స్‌ప్రెషన్ ఆయన ఆటోలో పడినప్పుడు అదంతా న్యాచురల్‌గా అయింది. అండ్ ఆ సీన్‌కి చాలా అప్రోప్రియేట్‌గా కనిపించింది. సో, ఈ మూవీలో బెస్ట్ షాట్ ఏందంటే చార్మి గారు ఆయన లేచిన తర్వాత ఆమె ఓ పెన్ క్యాప్ ఆయన చూస్తారు. ఆయన కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిందనమాట. ఎందుకంటే ఎక్కువగా అట్లా చూస్తే నీకు ఆల్రెడీ రివీల్ ఉంటది. ఆ పెన్ క్యాప్ వెనకాల ఏదో మిస్టరీ ఉంది. కానీ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌కి ఓన్లీ నీకు ఓహో! ఇది చాలా ఇంపార్టెంట్ అనేది నీ క్లైమాక్స్‌లోనే ఆ సీన్ నీకు మళ్ళీ గుర్తొస్తాయి. అంత అద్భుతంగా చేసింది. ఫ్రైట్నింగ్ షాట్ ఏంటంటే ఆ షాట్ అంటే మీరు షూటింగ్ చేసే విధానం మీకేమైనా భయంకరమైన షాట్ కనిపించిందా అంటే, ఆ షాట్ కల్ట్ పీపుల్ చార్మి మీద కెరసిన్ పోసినప్పుడు ఆ షాట్ ఉంటది కదా! ఆ షూటింగ్ లొకేషన్ మీరు చూస్తే ఆ సీన్ ఎంత రియల్ ఉందంటే నిజంగానే నీకు భయమేస్తది. సో, మొత్తం ఎంటైర్ ఎఫెక్ట్, ఆంబియన్స్, రియల్ షూట్ వాళ్ళు కన్వర్ట్ చేయలేదు పోస్ట్ ప్రొడక్షన్‌లో. కానీ మీరు ఆ సెట్‌లోనే ఉండుంటే అట్లా ఉండేదనమాట. సో, ఈ సినిమాలో ఫన్నీ షాట్ ఏమైనా ఉందంటే, నర్సింగ్ యాదవ్ మొత్తం దాడి చేసుకొని పౌరాణికం పాత్రకి ఆయన కార్ బ్యాక్ సీట్‌లో కూర్చుంటాడు కదా! అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది.
సో ఏందంటే ఈ సినిమాకి మీరు చాలా చిన్న చిన్న డీటెయిల్స్ గురించి పట్టించుకున్నారు. సో దీనికి మీరు ఎట్లా చేశారంటే అంటే ఆథెంటిసిటీ కోసం మేము రెగ్యులర్ ప్లేసెస్ ఏం వాడుకోలేదు. మేము స్టూడియోస్‌లో అండ్ రెగ్యులర్ అవుట్‌డోర్ లొకేషన్స్‌లో మేము షూటింగ్ చేసాం. కానీ మేము కొన్ని సీన్‌లు రామనాయుడు స్టూడియోస్‌లో అక్కడ షూటింగ్ చేసాం. ఎందుకంటే కథ పరంగా రామనాయుడు స్టూడియోస్‌లో ఉంటాయి కాబట్టి, ఈ క్రెడిట్ మొత్తం మన ఆర్ట్ డైరెక్టర్ రవికెళ్ళాలి. ఎందుకంటే స్కౌటింగ్ రైట్ లొకేషన్స్. సో, అవన్నీ మేము రీలొకేషన్ వాడుకున్నాం. ఏందంటే కథ డిమాండ్ చేసింది కాబట్టి. 'సర్వేష్ మురారి' గురించి చెప్పాలంటే ఆయన ఒక డెబ్యూటెంట్‌కి అమేజింగ్ వర్క్ చేశామన్నమాట. మేము ఫిల్టర్స్ వాడుకొని సినిమాకి ఒక చాక్లేట్ టింట్ ఇవ్వడానికి మేమైతే ప్రయత్నం చేసాం. ఆయన ఒక స్కిప్ బ్లీచ్ టెక్నిక్ నీడలే పాటు షూట్ చేసుకోవడానికి ఆయన చేశారు. సో, ఇప్పుడు మీరు గమనిస్తే ఒక షాటు చార్మి బేసిక్‌గా ఒక హైట్‌లో కూర్చొని కొద్దీ కెమెరా ఇట్లా రోమ్ చేస్తూ ఉంటదనమాట. జనరల్‌గా ఈ టైప్ ఆఫ్ సీన్‌లు షూటింగ్ చేయాలంటే క్రేన్‌లు వాడుకోవాలి. కానీ 'సర్వేష్ మురారి' ఆయన ఒక హ్యాండ్ హెల్డ్ కెమెరాతో ఆయన అట్లా షూటింగ్ చేశారనమాట. సో, ఏందంటే ఆయన చాలా టాలెంటెడ్. ఎందుకంటే మీరు గమనిస్తే ఎప్పుడైనా క్లౌడీ వెదర్ ఉండుంటే 'అయితే సినిమా' షూటింగ్ చేసుకోవడానికి క్లౌడీ వెదర్ మేము వాడుకున్నాం. కానీ అనుకోకుండా ఒక రోజులో మేము డైరెక్ట్ సన్‌లైట్ షాట్స్ వాడుకున్నాం అనమాట. అందుకే నీకు టెక్స్చర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆఫ్ 'అయితే' అనేది అది ఇట్ మోర్ ప్లెజెంట్ దెన్ అనుకోకుండా ఒక రోజు. సో, కీరవాణి గారు ఆయన గురించి చెప్పాలంటే కీరవాణి గారు ఈ సినిమాకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ట్యూన్స్ ఇచ్చారన్నమాట. అంటే వైడ్ వెరైటీ ఆఫ్ ట్యూన్స్ ఇచ్చారు. ఆయన 'అయితే' సినిమా చూసి ఆయనకి అర్థమైందనమాట. నా సినిమాకి ఎట్లా సంగీతం కొట్టాలని చెప్పి ఆయనకి అంత చెప్పే స్థాయి నాకంత లేదు గానీ, ఆయన అద్భుతంగా చేశారు మా సినిమాలో. యాక్చువల్లీ ఈ సినిమాలో ఓన్లీ 4 పాటలున్నాయి. కానీ ప్రొడ్యూసర్ గుండం గంగరాజు గారి ఐడియా ఏందంటే రైటో, లెఫ్టో పాటుంటే బావుంటదని చెప్పి. అప్పుడు ఏందంటే మనం జస్ట్ ర్యాండమ్‌గా రోమింగ్ ఇన్ ద నైట్ షాట్స్ ఆ మొత్తం స్ట్రెచ్ కోసం మనకుండేది. కానీ గంగరాజు గారు దాన్ని సజెస్ట్ చేసి అక్కడ ఒక పాట పెడితే బావుంటదని చెప్పి అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో, ఈ సినిమా తీయడానికి ఏమైందంటే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌కి 2 నెలలు పట్టింది. అండ్ ప్రొడక్షన్ మొత్తం సినిమా తీయడానికి 90 వర్కింగ్ డేస్. మేము ఒరిజినల్‌గా 70 వర్కింగ్ డేస్ ప్లాన్ చేసుకున్నాం. కానీ మా టైమ్ ఎస్టిమేషన్ ఫెయిల్ అయ్యి 90 రోజులయింది. మెయిన్ రీజన్ దీనికి కారణం ఏంటంటే నైట్ షూట్ చేసుకోవడం. మేమేమనుకున్నామంటే రోడ్ రోడ్లు ఖాళీగా ఉంటాయి. ఫ్రమ్ 12 మిడ్‌నైట్ అర్లీ మార్నింగ్. కానీ రియాలిటీ ఏందంటే హైదరాబాద్‌లో చాలా నైట్ లైఫ్ ఉంది. సో, మాకు ఎంప్టీ రోడ్లు ఎప్పుడొచ్చాయంటే ఓన్లీ మార్నింగ్ 2-3 ఏఎం వరకు మాకు అప్పుడు దొరికేదనమాట. సో, ఓన్లీ నైట్ షూట్స్‌కి మేము మాక్సిమం ఒక గంటే మేము షూటింగ్ చేయగలం. అందుకే అంత టైం పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడానికి రెన్ రెన్ 2 2.5 నెలలు పట్టిందనమాట. సో, ఈ మూవీ బడ్జెట్ 3,00,00,000 గదా! అంత ఎందుకు ఖర్చయిందంటే, ఈ ప్రెస్ నన్ను గాదు మీరు నిర్మాతని అడగాలి. కానీ కారణాలేంటంటే నన్నడిగితే ఈ సినిమాలో చాలా ఫేమస్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉన్నాయి. 'జగపతి బాబు', 'చార్మి', 'కీరవాణి'. సో, అప్పుడు రెమ్యూనరేషన్ సంగతిలో ఎక్కువ అవుతది. ఇంకోటేందంటే నేను కొంచెం ఒక పర్ఫెక్షనిస్ట్ టైప్ అనమాట. అండ్ మైన్యూట్ డీటెయిల్స్‌కి నేను చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో, ఇప్పుడు ఈవెన్ ఇఫ్ ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్ వాడు బ్యాక్‌గ్రౌండ్‌లో వాడు మంచిగా చేయట్లేదనుకో, నేను ఇంకో టేక్ అడుగుతాననమాట. హెన్స్ నంబర్ ఆఫ్ టేక్స్ ఫర్ ఈచ్ షాట్ అది చాలా పెరిగిందనమాట. సో, ఇందాకడ చెప్పినట్టు ది ఈ కారణాలను పెట్టుకున్నంత వల్లనే అందుకే నీకు ఎక్కువ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అయిందనమాట. సో, ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏందంటే, ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ క్లైమాక్స్ నచ్చలేదు. కానీ ఆర్డినరీ పీపుల్ రెగ్యులర్ ఆడియన్స్ క్లైమాక్స్ అప్రిషియేట్ చేశారు. సో, ఏందంటే మొత్తానికి చెప్పాలంటే టాకు పాజిటివ్‌గా ఉంది. ఇంకేం లేదు. సో, ఈ సినిమా గురించి ఏమన్నా నేర్చుకున్నారంటే అంటే బేసిక్‌గా క్రియేటివ్ సైడు ఏం ప్రాబ్లమ్స్ లేవు. కానీ ప్రొడక్షన్ యాస్పెక్ట్ నుండి 2 నేర్చుకున్నాను. ఏందంటే మీరొక పలానా లైవ్ లొకేషన్‌లో షూటింగ్ చేశారంటే, దానికి ఎంత టైం పడతది? అండ్ దానికి ఎంత టైం పడతది? ఒక పలానా పర్టిక్యులర్ లైవ్ లొకేషన్‌లో షూటింగ్ చేసుకోవడానికి. రెండోదేంటంటే, మన ఆంబియాన్స్ పరంగా మనం అంత పర్ఫెక్ట్‌గా ఉండకూడదు. సో, అవన్నీ ఈ 2 నేర్చుకున్నా. సో, డబ్బింగ్ విషయానికొస్తే ఆఫ్‌కోర్స్ 'చార్మి' గారికి ఈ మూవీలో డబ్బింగ్ చెప్పేది స్రవంతి గారు. స్రవంతి గారు ఈ సినిమా డబ్బింగ్ వరకు 4 రోజుల్లో కంప్లీట్ చేసింది. సో, ఇంకోటేంటంటే ఈ సినిమాలో ఉండే వాయిసెస్
చాలా డిఫరెంట్ మూవీస్‌గా అంటే వేరే సినిమాల నుండి డిఫరెంట్‌గా ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైమ్ చాలా ఆథెంటిక్‌గా ఉండాలి. సో ఏం చేసామంటే మేము యాక్చువల్లీ కొన్ని రీల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ మేము స్కౌట్ చేసాం. ఆ డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ వాయిసెస్ అంతా చేసుకోవడానికి. అందుకే కొంచెం టైము, ఎఫర్టు అండ్ డబ్బులు కూడా డబ్బులు కూడా ఖర్చయింది. యాక్చువల్లీ మన రెగ్యులర్ డబ్బింగ్ ఆర్టిస్టులు పెట్టుకుంటే యాక్చువల్లీ మాకు తక్కువ ఖర్చయ్యేదనమాట. కానీ మేము వాళ్ళని అవాయిడ్ చేసాం. ఎందుకంటే మరి రొటీన్ కనిపిస్తాయనమాట. సో ఈ మూవీలో ఏమో డిలీటెడ్ సీన్స్ ఉన్నాయంటే, డిలీటెడ్ సీన్స్ ఏం లేవు. ఎందుకంటే ప్రతి సీను స్టోరీకి లింక్ అయింది కాబట్టి. కానీ కొన్ని సీన్‌లు కొన్ని ట్రిమ్ చేసాం. సెకండ్ హాఫ్ కార్ చేసు వాళ్ళు సెకండ్ హాఫ్‌లో 2 నిమిషాలు ట్రిమ్ చేశారు. కొంచెం ఆ ముసలోడికి ఎన్వలప్ ఇస్తారు కదా! దానికి ముందు కొంచెం ఎటకారం అదంతా వాళ్ళు ట్రిమ్ చేశారు. ఇంకోటేందంటే కొన్ని బ్యూటిఫుల్ మాంటాజ్ షాట్స్ ఉంటాయన్నమాట. చార్మి గారు లోన్లీ చార్మి గారు లోన్లీ అవుతారు. వాళ్ళ అమ్మ నాన్న తిరుపతికి వెళ్ళినప్పుడు అనమాట. సో ఫైనల్‌గా ఈ మూవీ యూనో జూన్ 30థ్ 2005 సినిమా విడుదలైంది. చాలా లిమిటెడ్ రిలీజ్ ఉండేదనమాట. నీకు 24 ప్రింట్‌లతో సినిమా విడుదలయ్యి ఏ సెంటర్స్‌లో చాలా మంచిగా చేసింది. కానీ మూవీ హిట్ అయిందా అంటే లేదు, మూవీ ఫ్లాప్ అయిందండి. ఎందుకంటే గుండం గంగరాజు గారు అంటే ఫ్లాప్ అవడం అంటే మూవీ హిట్ కాలేదు. అంటే బేసిక్‌గా మూవీ ఆడలేదు. లాస్ వచ్చింది సినిమాకి. సో గుండం గంగరాజు గారు ఏం చెప్పానంటే సినిమాకి బడ్జెట్ 3,00,00,000 2.9 క్రోర్స్ రౌండ్ చేస్తే 3 అండ్ మేము ఒక 90 లక్షలు మాకు లాస్ వచ్చింది సినిమా పరంగా. కానీ యూఎస్ఏ విషయానికొస్తే వాళ్ళు గుండం గంగరాజు గారికి 8.5 లక్షలు వాళ్ళు ఆఫర్ చేశారన్నమాట. ఇది బోత్ థియేట్రికల్ అండ్ డీవీడీ రైట్స్ కోసం. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అంతకంటే ఎవడు ఇవ్వలేదు. సో అప్పుడు గుండం గంగరాజు గారు ఏం చేశారంటే ఆయన ఓన్ రిలీజ్ చేసుకున్నారన్నమాట యూఎస్‌లో. సో అనుకోకుండా ఒకరోజు 2 వారాల్లో 3 సెంటర్‌లో 2 ప్రింట్‌లతో నా 3 సెంటర్‌లు ఏందంటే సాన్ హోజే, డాలస్, అట్లాంటా. ఆయన 2 అంటే 2 ప్రింట్‌లతో 3 సెంటర్‌లో 2 ప్రింట్‌లతో రిలీజ్ చేస్తే నీకు 2 వారాల్లో 4,00,000 షేర్ వచ్చిందనమాట. విచ్ ఎక్స్‌క్లూడ్స్ పర్సెంటేజ్ టు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ మిగతా వీపీఎఫ్ కాస్ట్‌లు. అండ్ దెన్ మొత్తం వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేశారంటే సినిమాకి మొత్తం షేరు 15,00,000 షేర్ ఎక్స్‌పెక్ట్ చేశారు. ఇంకోటి సినిమాకి డీవీడీ రైట్స్ కోసం వాళ్ళు 4,00,000 ఆఫర్ చేశారు. కానీ వాళ్ళేం అమ్మలేదు. సో ఇప్పుడేందంటే ఆయన ఓన్ రిలీజ్ చేసుకునే కొద్దీ ఆయన 9,50,000 వేరే వాడికి ఇవ్వడం కాకుండా ఆయన 15,00,000 ఆయనకి షేర్ వచ్చిందనమాట. సో ఫైనల్‌గా నీకు ఆల్మోస్ట్ 5.5 లాక్స్ లాభాలు తెచ్చిపెట్టింది సినిమా యూఎస్‌లో. సో ఇంకోటేందంటే ఆస్ట్రేలియాలో కూడా సినిమాకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనేది అంటే ఆల్మోస్ట్ 20 సంవత్సరాల క్రితం అప్పుడే ఓన్ రిలీజ్ చేసుకున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఎంత చేస్తారో ఎవడికి తెలీదు. సో యాహ్! ఐ వుడ్ గో విత్ థాట్. సో యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సారీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో యాహ్! బట్ యాహ్! సో ఇప్పుడు యాక్టింగ్ విషయానికొస్తే ఆహ్ ఐ వుడ్ సే దిస్ ఇస్ 'చార్మి' గారు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. అంటే ఈ మూవీలో ఆమె చూపించే ఒక అమాయకత్వం, ఒక భయం అండ్ ఓవరాల్ ఒక కన్‌ఫ్యూజన్ ఏదైతే ఉందో జస్ట్ అమేజింగ్‌గా చేసింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ఇంక్రెడిబుల్ పెర్ఫార్మన్స్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే 'చార్మి' గారు చేసే మూవీసు అండ్ ఆమె గుర్తుండిపోయే రోల్స్ ఏందంటే ఒకటి 'పౌర్ణమి', రెండోది 'మాసు' అండ్ ఆబ్వియస్‌గా బెస్ట్ మూవీ అంటే ఇదే. బట్ ఈ మూవీలో అయితే జస్ట్ చాలా చాలా బాగా చేసింది. అండ్ ఆమె క్యారెక్టర్‌లో ఆ 'సహస్ర' అనే పాత్ర జస్ట్ ఆమె అట్లా జస్ట్ ఒదిగిపోయారనమాట. సో, నో కంప్లెయింట్స్. నెక్స్ట్ 'జగపతి బాబు' గారు అద్భుతంగా చేశారు. అంటే ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే ఇది చాలా లైకబుల్ క్యారెక్టర్. బట్ వాడికి లైకబుల్ అంటే వాడికి ఇష్టపడే లక్షణాలు ఏమి లేవు వాటిలో. వాడికి పెళ్లి కాలేన వాడొక అవినీతికి బలయ్యే వాడొక పోలీసోడు. కానీ ఈవెన్ వాడు సస్పెండ్ అయ్యే కొద్దీ సురేష్ రెడ్డి ఐపీఎస్ అనేటోడు స్టిల్ వాడి డ్యూటీ వాడంత సిన్సియర్‌గా చేస్తాడు. అండ్ వాడికి ఏదైనా పనప్ప చెప్తే వాడు చాలా సిన్సియర్‌గా చేస్తాడనమాట. సో, యాక్చువల్లీ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏందంటే ఇది కొంచెం క్యారెక్టర్ గ్రేషేజ్ లాగా అనిపించింది. బట్ టు బీ హానెస్ట్ ఆయన యాక్టింగ్ ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్. ఒక పోలీసోడు రఫ్ అండ్ టఫ్ మన 'సింగం' సూర్యాలా ఉంటారు గానీ, ఈ మూవీలో అయితే జస్ట్ డజంట్ కేర్. జస్ట్ ఏదో గాల్లో తేలినట్టుగా ఉండే ఒక పోలీసోడు. బట్ నా బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా చేసింది. సో, ఇందాకడ ఏలెట్టి గారు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌లో చెప్పినట్టు డెఫినెట్‌లీ ఒక డిఫరెంట్ పోలీసోడు నువ్వు చూస్తే ఈ మూవీలో. వెరీ, వెరీ గుడ్ పెర్ఫార్మన్స్. నెక్స్ట్ 'శశాంక్' గారు
గెట్స్ ఎ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ బేసిక్‌గా ఆయన డెస్పరేషన్ త్రూ ఔట్ ద మూవీ ఆయన చూపిచ్చే విధానం ఆయన చాలా అద్భుతంగా క్యాప్చర్ చేశాడు. అంటే ఇది 'సై'లో ఒక రకంగా చేస్తే ఈ మూవీలో అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటది. సో, డెఫినిట్‌గా ఆయన టాలెంటెడ్, చాలా టాలెంటెడ్‌గా ఉంటారు. అంటే డెఫినిట్‌గా ఆయనలో చాలా టాలెంట్ ఉంది అని నేను చెప్తాను. సారీ. సో, ఈ మూవీలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే, నీకు ఆహ్, హ్మ్, ఈ మూవీలో లైక్ లిటరల్లీ అంటే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్ అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడొచ్చే అడ్డమైన తెలుగు సినిమాలు చూస్తే ప్రెజెంట్ డేలో, ఈ మూవీలో మీరు చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళకు స్కోప్ ఉంటదనమాట. అంటే వాళ్ళకి చిన్న రోల్ ఉన్నా సరే, అది స్టోరీకి ఎంత క్రూషియల్‌గా ఉంటదంటే అంత క్రూషియల్‌గా ఉంటది. ఈ మూవీలో నా ఫేవరెట్ క్యారెక్టర్ అంటే నాకు జస్ట్ ఐ లవ్ హిమ్. యూ నో రియల్లీ మిస్సింగ్ హిమ్ అలాట్. రెస్ట్ ఇన్ పీస్ సర్ వాస్ నర్సింగ్ యాదవ్ యాస్ మాచవరపు అబ్బులు. ఆ క్యారెక్టర్ వాస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే జస్ట్ వెరీ లైకబుల్. అదే మన 'నరసింహ్ యాదవ్' గారి ట్రేడ్ మార్క్ కామిక్ టైమింగ్ అనేది ఆ క్యారెక్టర్ ఇంకా అంత ఎంటర్‌టైనింగ్ అనిపిస్తది. అసలు మూవీలో క్లైమాక్స్‌లో ఆయన మళ్ళొచ్చిన తర్వాత ఆయన ఆయన అందరిని కాపాడుతారు కదా! క్లైమాక్స్‌లో. సో, బేసిక్‌గా ఆయన యాక్టింగ్ అవకాశాల కోసం ఆయన అంటే నటన అవకాశాల కోసం ఆయన చూస్తుంటే అది జగబ బ్రిలియంట్ మూవీ అసలు. మళ్ళీ క్లైమాక్స్‌లో 'జగపతి బాబు' గారు ఆయన తీసుకురావడం. బట్ యాహ్! 'అబ్బులు' నాగైతే వాస్ ద బెస్ట్ క్యారెక్టర్. నెక్స్ట్ 'పవన్ మల్హోత్రా' గారు వెరీ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. అండ్ ఐ గెస్ గుండం గంగరాజు గారికి ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన 'అయితే'లో ఉంటారు. దీంట్లో ఉంటారు. దాని తర్వాత గుండం గంగరాజు గారు దర్శకత్వం చేసే 'అమ్మ చెప్పింది' సినిమాలో శర్వానంద్ వాళ్ళ డ్యాడీ ఆ మూవీలో. సో, ఈ మూవీలో ఆయనకు ఓన్లీ 3 సీన్స్ ఉన్నాయి. బట్ పవన్ గారు ఈజ్ ఎక్స్ట్రార్డినరీ అసలు. ఎక్స్ట్రార్డినరీ యాక్టర్. ఈజ్ అమేజింగ్ యాక్చువల్లీ. నిజంగానే నీకు నువ్వు నమ్ముతావనమాట. వీడొక సైకాటిక్ బ్లాక్ మ్యాజిక్కు, నెక్రోమాన్సర్ అనమాట. అసలు ఆ పర్ఫార్మెన్స్ అండ్ క్లైమాక్స్ నాకు నిజంగానే భయమేసింది. ఏందంటే ఇట్లా చార్మికి అట్లా మొక్కుతాడు కదా! ఇంకోటేందంటే వాడు చాక్ ఇట్లా గీసి ఆడు కొంచెం సొట్టమూతి ఇట్లా పెట్టి చు 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 చంపేయాలి. అమ్మాయిని చంపేయాలి అని చెప్తాడు కదా! అద్భుతంగా చేశారసలు. ఈజ్ ఎక్స్‌ట్రార్డినరీ. నెక్స్ట్ 'హర్షవర్ధన్' గారు నాకు ఓకే అనిపించిందండి. అంటే ఆయనకొక మంచి కామెడీ బిట్ ఉంది. కానీ ఆయన సీన్స్ మోర్ ఒక లైట్ హార్టెడ్ ఎంటర్‌టైన్‌మెంటు. ఆహ్, హ్మ్. అంటే నాకంత పెద్దగా అనిపియలేదు. బట్ యాహ్! హి వాజ్ ఓకే. నెక్స్ట్ 'వాసు ఇంటూరి' గారు నాకు ఏం గుర్తుందంటే 'విక్రమార్కుడులో' ఫేమస్ కామెడీ సీన్ ఉంటది గదా! సత్యబాబు వచ్చి వాడందరిని కొడతాడు. నీకు మీసం ఉన్న మగాడివైతే రా మా ఆయనని కొట్టు అంటే వాడికేంటే వాడు నిజంగానే చేసినాడు. వామ్మో! నేనుండను అని చెప్పి అది ఆయన 'వాసు ఇంటూరి' గారే అనుకుంటాను. బట్ ఈ మూవీలో 2 సీన్‌లుంటాయి. అద్భుతంగా జేశాడు. అంటే వీడొక క్రేజీ క్యారెక్టర్. వాడసలు మాట్లాడడు. అండ్ దెన్ ఆ సీన్ ఉంటది గదా! తర్వాత దాని గురించి మాట్లాడతాను. సో, అది చాలా బావుంటది. నెక్స్ట్ 'రవిప్రకాష్' గారు ఆయన కూడా 2 సీన్‌లుంటాయి. బట్ అవి స్టోరీకి ఎంత మంచిగా సంబంధం అంటే స్టోరీకి సంబంధించిన ఎంత క్రూషియల్ అంటే అంత క్రూషియల్‌గా ఉంటాయి. దాని తర్వాత ఆయన పేరు అమిత్ తివారీ అనుకుంటా ఆయన పేరు. ఆయన సేమ్ క్యారెక్టర్ జేశారు. కానీ ఈ మూవీలో అయితే ఆ మొత్తం సీన్‌లో బాబు గారితో మాట్లాడే విధానం ఆయనకొక భయం ఉంటదనమాట. ఆ భయం ఆయన చాలా భయంతో పాటు ఒక రిగ్రెట్ ఉంటదనమాట. ఆయన కూడా చాలా అద్భుతంగా చేశారు. నెక్స్ట్ మన కౌశల్ మండా గారు ఆయన చూడడం చాలా ఫన్నీగా అనిపించింది. కానీ కౌశల్ మండా ఉన్నా సరే ఆయన క్యారెక్టర్ కూడా ఒక ఇంపాక్ట్ ఉంటది. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ పరంగా కథని మళ్ళీ లింక్ చేస్తది. దాని తర్వాత శివనారాయణ గారు యాస్ చార్మీస్ డాడ్. దాని తర్వాత ఆహ్ ఆ! 'చార్మి' పిన్నిగా చేసిన ఆమె ఎవరైతే ఉందో, ఆమె 'జల్సా' సినిమాలో పవన్ కళ్యాణ్ మదర్ అనమాట. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఏందంటే, నీకు కమల్ కామరాజు డెబ్యూ మూవీ ఇది. కానీ ఆయనకి డైలాగులు ఉండవు. మీకు ఆ కల్ట్ సీన్‌లో ఆయన కనిపిస్తారు. అదే మన 'టార్జాన్' లక్ష్మీనారాయణ గారు ఆయన సీన్‌లు కూడా బాగున్నాయి. అంటే ఐ ఎంజాయ్ హిమ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ మూవీ 'టార్జాన్' గారు. నాకు నాకు చాలా ఇష్టం. అండ్ ఫైనల్‌గా 'సనా' గారు డాక్టర్‌గా ఒక క్యామియో ఉంటది. బట్ అది గూడా ఎంత క్రూషియల్‌గా ఉంటదంటే అంత క్రూషియల్‌గా ఉంటది. సో, దాని గురించి ప పక్కా చెప్తా మీ అందరికి. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే సో, ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది. అండ్ దెన్ యూ నో లైక్ ఫస్ట్ హాఫ్ జరిగే కొద్దీ నీకొక హింట్ వస్తదనమాట. దట్ డెఫినిట్‌గా సంథింగ్ ఈస్ ఆఫ్. ఎందుకంటే అమ్మాయి లేస్తది, స్కూలుకెళ్తది. స్కూలుకొచ్చి అంటే కాలేజ్‌కొచ్చి ఏందంటే, "ఏంటమ్మా ఈరోజు వచ్చావంటే, ఈరోజు సండే." దాని తర్వాత వాడెళ్తాడు. అంటే ముసలాయన్ని కలుస్తది. అంటే వెళ్ళి ఆ ముసలాయన్ని కలిసిన తర్వాత
ఆయన ఏం చెప్తారంటే, "అమ్మ మీరు బయట బయట అట్లా తిరగకు ఎక్కువ. అంటే రాత్రిపూట ఎక్కువ తిరగకు" అని చెప్పి అవును నీకు కూడా డౌట్ వస్తాయి. కానీ అన్నిటికంటే ముందు నేనేం చెప్పా అంటే, నీకు 2000 నుండి 2000 బేసిక్‌గా 10 వరకు అప్పట్లో కమర్షియల్ హవా నడిచే టైంలో ఈ మూవీ రావడం అనేది యాక్చువల్లీ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అంటే అప్పుడు చూసినా డెఫినిట్‌గా చాలా ఫ్రెష్‌గా అనిపిచ్చేది. కానీ ఎప్పుడు చూసినా సరే, ఓహో! తెలుగులో నిజంగానే ఇటువంటి మూవీ వచ్చిందా అంటే నాకు చాలా అనిపిచ్చేది. ఫ్రెష్ ఎందుకంటే నాకు బేసిక్‌గా నేను చెప్తున్నాను కదా! నాకు లీస్ట్ నచ్చని ఒక జానర్ ఏందంటే లవ్ స్టోరీ. ఐయామ్ వెరీ సారీ మా వినయ్ ప్రేక్షకులకి ఎవరికైనా లవ్ స్టోరీస్ ఇష్టం అంటే. బట్ ఏందంటే ఆ ఈ ఫీల్ మూవీసు ఎటో వెళ్ళిపోయింది మనసు అవన్నీ నా వల్ల కాదు. బట్ నాకు బేసిక్‌గా అన్ని జానర్‌లు చూడడం ఇష్టం. ఎందుకంటే ఏది చూసినా జస్ట్ ఎంటర్‌టైనింగ్ ఉండాలని చెప్పి. సో, నాకు తెలిసినంత వరకు తెలుగులో ఫస్ట్ థ్రిల్లర్ మూవీ అంటే నాకు గుర్తున్నంత వరకు చెప్పే వరకు మన 'సూపర్ స్టార్ కృష్ణ' గారు 'అవే కళ్ళు' అద్భుతంగా ఉంటుంది సినిమా. అండ్ ఈ మూవీ అంటే వికీపీడియాలో అట్లా లిస్ట్ అయింది. ఎంతవరకు నాకు తెలీదు గానీ, ఒక నియో నోర్ క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీ న్యోర్ కాదనుకుంటా గానీ డెఫినిట్‌గా క్రైమ్ థ్రిల్లరు. కానీ టైటిల్ చాలా యాప్ట్‌గా ఉంటది. 'అనుకోకుండా ఒక రోజు' అంటే అసలు ఆ రోజులో ఏం జరిగిందనేదే మొత్తం ఉండే ఉంటది. ఇంకోటేందంటే ఆహ్, మన సారీ ఆయన మన 'చిత్రా'లో వచ్చిన పృథ్వీ బ్రో ఉన్నారు గదా! ఆయన సినిమా గురించి ఒక రైటప్ జేశారు. అండ్ ఆ రైటప్ ఈ పాడ్‌కాస్ట్ లింకు నేను డిస్క్రిప్షన్‌లో పెడతానమాట. అద్భుతంగా జేశారాయన. సో, ఈ మూవీ ఏంటంటే, ఈ మూవీ జరిగే విధానం నీకు కొన్ని వాటిల్లో నీకు ఆహ్, యూనో ఇట్లా జరుగుతూ ఉంటాయి గానీ, ఇందాకడ చెప్పినట్టు. ఆ ముసలాయన్ని కలిసిన తర్వాత నువ్వు బయట ఎక్కువసేపు తిరగకమ్మా అని చెప్పి, మనం ఒక ఆడియన్స్‌గా అప్పుడు మేమేం ఫీల్ అవుతామంటే, ఓహో! ఏదో తేడా కొడుతుందిరా సీనా అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుంటది. ఇంకోటేందంటే, ఈ మూవీ డిస్కస్ చేసే టాపిక్‌లు నాకు తెలిసినంత వరకు పెద్దగా ఎవరు డిస్కస్ చేయలే ఆ టైంలో. ఏందంటే, సెక్స్ గురించి మాట్లాడుతది. అబోర్షన్ గురించి మాట్లాడుతది. డ్రగ్స్ గురించి మాట్లాడుతది. బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుతది. అన్నిటికంటే కల్టిజం గురించి మాట్లాడుతది. సో, ఈ 5 థీమ్స్ ఏదైతే ఉన్నాయో చాలా రేర్ అనిపించాయి అప్పట్లో. ఇంకోటేందంటే ఈ సినిమా బ్రిలియన్స్ అంటే రైటింగ్ విధానం నీకు మూవీలో చాలా జంప్ స్కేర్ మొమెంట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. నీకు ఆల్‌మోస్ట్ ఒక హారర్ మూవీలాగా ఉంటది. ఏందంటే అమ్మాయి గరాజ్‌లో ఉంటది. ఆని చుట్టూ ఎవడో వస్తాడు. సడెన్‌గా వాడు క్రోబార్ తీసుకొని ఆమె చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక నైట్‌మేర్ సీక్వెన్స్ ఉంటది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో వాసు ఇంటూరి చార్మిని చంపడానికి ఒక సీన్ ఉంటది కదా! అదెంత బ్రిలియంట్ సీన్ అంటే సౌండ్ లేదు, ఏం లేదు. అది జస్ట్ ప్యూర్ యాక్టింగు, కెమెరా యాంగిల్స్‌తో వాళ్ళట్లా బ్రిలియంట్‌గా తీశారు. ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్కేరీ అనమాట. దాని తర్వాత ఆమె ఇన్సిడెంట్ ఇన్ 'కార్గరాజు' నీకు 'సురేష్ రెడ్డిని' కలుస్తది. 'జగపతి బాబుని' కలుస్తది. వాడెందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటాడంటే, అమ్మాయి ఫోటో వచ్చింది పెళ్లి చూపులో కాబట్టి అప్పుడొస్తదనమాట. సో, వాడికొక ఇన్సెంటివ్ ఉంటది. కానీ మళ్ళీ అమ్మాయి వాడి దగ్గరకొచ్చి, అప్పుడు వాడు ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేసాడనమాట. సో, ఇప్పుడేందంటే, నీకు జనరల్‌గా పోలీసోళ్ళు కండక్ట్ చేసే విధానం ఏంది? యూ నో ఒక వేలో చేస్తారంటే, 'సింగం' మూవీలో సూర్య ఎట్లా చేసాడైతే ఫుల్ పంచ్ డైలాగులతో సహా అట్లా చేయొచ్చు ఇన్వెస్టిగేషన్. ఓర్ నువ్వు చాలా అంటే అది కన్వెన్షనల్ వే. అంటే అది లైక్ మోర్ కమర్షియల్ గా కమర్షియల్ వే. ఇది కొంచెం డిఫరెంట్ మూవీ కాబట్టి అన్‌కన్వెన్షనల్ స్ట్రాటజీస్ వాడుకున్నాననమాట ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి. ఎందుకంటే జనరల్‌గా ఎవడైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వాడు వెళ్తాడు. కానీ వీడు ఆల్రెడీ సస్పెండ్ అయ్యి, దాని తర్వాత వాడు కరప్ట్ కూడా అయ్యి, బట్ డిఫరెంట్ మెథడ్స్ వాడు వాడుకుంటాడు. అండ్ మాకు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఏందంటే, ఓ పోలీసోడు క్లబ్‌కెళ్ళి అట్లా వెళ్ళడం, వాడు అస్తమానం జ్యూస్ తాగడం, వాడు ఇంటర్‌గేట్ చేసే విధానం బాత్రూమ్‌లో పెట్టి ఇద్దరిని కొట్టడం, లేకపోతే వాడు శశాంక్‌ని వాడు ఇంటర్‌గేట్ చేసే విధానం కర్ర పట్టుకొని వాడు అస్తమానం కొట్టడం. సో, ఇవన్నీ జరిగే కొద్దీ ఇట్స్ వెరీ ఆహ్ అంటే అప్పట్లో కొంచెం యూనిక్ ఉండుండే. అండ్ ఇవన్నీ కలిపితే బ్ లైక్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సురేష్ రెడ్డి అనేటోడు వాడు కరప్ట్ కాపు, వాడికి అన్‌మ్యారీడ్ ఇయన్నీ ఉన్నాయి గానీ, వాడు నాకు జస్ట్ నేను వాడిని చాలా ఇష్టపడ్డాను. అంటే అది రైటింగ్ వల్లనో నాకు తెలీదు. రైటింగ్ వల్లనా? లేకపోతే అది జగపతి బాబు గారు ఆ పాత్ర చేశారు వలన నాకు తెలీదు గానీ, మేబీ ఆ 2 అయ్యుండొచ్చు.
నిజంగానే నాకు తెలీదు. సో, ఇట్ ఈస్ యూనో లైక్ థాట్. బట్ ఈ మూవీలో అయితే నేను చెప్తున్నా గదా! ఎంత బ్రిలియంట్‌గా రాసుకున్నారంటే 'ఎలిట్టి' గారు. నీకు మూవీలో సినిమా మొత్తం సెటప్స్, పే ఆఫ్స్ అనమాట. నీకు బిగినింగ్‌లో 'జగపతి బాబు' ఆ మొత్తం స్టార్టింగ్‌లో ఒక చేస్ ఉంటది. ఆయనకి రొహిప్నాల్ దొరికి ఆ సేమ్ సింబల్ మార్కు అదే స్కోర్పియన్ మార్కు నీకు ఆడ దొరుకుతది. వాడు పక్కన పెట్టేసి డబ్బులు తీసుకొని వాడెళ్తే ఆ సేమ్ ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో సహస్ర వెళ్ళే ఆ పార్టీకి మళ్ళీ అయ్యే డ్రగ్స్ దాంట్లో చేరుతాయనమాట. సో, అక్కడే ఒక లింక్ వచ్చింది. ఇంకోటి ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు గదా! ఆయన టేపులు పంపిస్తారు. ఆయన ఎవరంటే 'విక్రమార్కుడు' అజయ్ ఇంట్రడక్షన్ సీన్‌లో వాళ్ళ ఫ్యామిలీని తగలబెట్టేస్తారు గదా! సేమ్ గై అనమాట. కానీ అది ఎందుకు క్రూషియల్ సీన్ ఏందంటే, సహస్ర వాడికి టేపులు పంపిస్తాడనమాట. ఈ టేపులనేది ఈస్ ఎ రియకరింగ్ థింగ్. సో, నీకు మూవీలో 2 సింబల్స్ ఉంటాయనమాట. అవి రియకర్ అవుతూ ఉంటాయి. ఒకటేందంటే ఆ టేపులు, రెండోదేంటంటే ఆ పెన్ను. ఈ 2 చాలా క్రూషియల్ అనమాట. ఎందుకంటే, ఆ రోజు చూస్తే ఆ అమ్మాయి కారు దిగినప్పుడు ఆమె అనుకోకుండా ఆమె బ్యాగ్‌లో ఆమె ఆ టేప్ మెషీను ఆన్ అని నొక్కుతది. ఆన్ చేసే కొద్దీ అప్పుడు అది రికార్డ్ అవుతుందనమాట. అప్పుడు ఆమెది విని టేప్ రికార్డర్ విని అప్పుడు ఆమెకొక రియలైజేషన్ వస్తదనమాట. ఓహో! ఏదో జరిగింది. అండ్ ఎన్ని బ్రిలియంట్ సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అంటే ఒకటి సింపుల్‌గా 'రవిప్రకాష్' సీను మూవీ థియేటర్‌లో అసలు ఇదంతా ఎందుకు జరిగిందనేదే ఎవ్వడు ఏం అనుకోడు. నీకు జస్ట్ లైక్ ర్యాండమ్‌గా వస్తదనుకుంటావు. కానీ తిరగొచ్చేసరికి లాస్ట్‌లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ వాడే మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి అవుతానమాట. అండ్ వాడు మొత్తం కుక్కుతాడనమాట. అసలు ఏం జరిగింది? దాని తర్వాత మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తవుతది. రెండోది అబ్బులు వాడు హైదరాబాద్‌కొచ్చి వాడు నటన వేషాల కోసం వాడు ఎదురు చూస్తుంటే ఫైనల్‌గా వీడికి మంచి నటుడు అని వాడు గుర్తింపు చేసి 'జగపతి బాబు' మళ్ళీ వాడు క్లైమాక్స్‌లో పెట్టి వాడి నటనా స్కిల్సే అందరిని కాపాడుతాడనమాట. అండ్ దెన్ ఈవెన్ ఇందాక చెప్పినట్టు 'సనా' గారి క్యామియో యాస్ ఎ రోల్ యాస్ ఏ నర్సు లేకపోతే డాక్టర్ ఏదో ఒకటి. ఆమె ఫ్రెండు అబార్షన్ కోసం ఎళ్తే అప్పుడు డాక్టరు నీకు గోల్డ్ మార్కులు ఇట్లా గాయం అంటే ఒక గాయం లాంటిది సహస్ర పీక్ మీద ఆమె చూసిందన్నమాట. ఇక్కడ రా అని చెప్పి అరే నాకేం గుర్తులేదే అని చెప్పి అప్పుడు ఆమె చెప్తుంది ఇది గోళ్ళు ఇది ఒక నెయిల్ వూండ్ అనమాట. సో ఇది మనకి ఎప్పుడు మళ్ళీ వస్తుందంటే మన అమిత్ తివారీ సో బోజియో వాడు మొత్తం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినంటే వాడు సహస్ర పీక మీద పెట్టుకుని వాడు గోళ్ళు ఆమె పీకలో ఇట్లా గుచ్చుతాయనమాట. అప్పుడు ఆ మార్క్ వస్తది. అప్పుడు నీకు తెలుసనమాట. ఓహో! ఇది ఇప్పుడు జరిగిందా అని చెప్పి. దాని తర్వాత అన్నిటికంటే బ్రిలియంట్ నీకు కల్ట్ అనేది అసలు ఏం జరిగింది? ఇదంతా వాడెందుకు జేశాడని జెప్పి, 'వాసు ఇంటూరి' ఫ్యూనరల్‌కి జగపతి బాబు వస్తాడు. వాళ్ళందరూ కూర్చుంటే వాడు గోడ చూపిస్తాడు. గోడ చూస్తే వాడికో సింబల్ కనిపిస్తది. సింబల్ ఏందంటే ఈ సింబల్ ఎక్కడో చూసినట్టుంది అని జెప్పి అప్పుడు నీకు 1997లో ఒక ఫ్లాష్ బ్యాక్ వచ్చి ఆ సూర్యస్వామి గాడిని వాడొక ఫ్లైఓవర్ కింద బ్లాక్ మ్యాజిక్ జేస్తుంటే అప్పుడు నీకు కనిపిస్తదనమాట ఆ సింబల్. అదొక బ్రిలియంట్ కనెక్షన్ అనమాట. ఎందుకంటే వాసు ఎంటూరి బ్లాక్ మ్యాజిక్ ద్వారా వాడు కంట్రోల్ అయ్యి అందుకే చార్మిని చంపడానికి వాడు ప్రయత్నం చేశాడనమాట. నెక్స్ట్ నీకు 'సహస్రా'కి నైట్‌మేర్ సీక్వెన్స్ వస్తదనమాట. నైట్‌మేర్ సీక్వెన్స్ వచ్చినప్పుడు ఆశ్రమంలో కొన్ని గుర్తుంటాయనమాట. ఏందంటే లైక్ ఆ పక్షి చనిపోయిన ఆ నేల మీద చనిపోయిన పక్షి. దాని తర్వాత నీకు ఒక కిటికీ నుండి హ్యాంగ్ అయ్యి ఒక ఎర్ర సంచి, ఒక సంచి ఏదో ఒకటి ఉంటది గదా! సో, అది రాత్రిపూట జరుగుతది. అండ్ దెన్ నీకు క్లైమాక్స్‌లో అయ్యే మళ్ళీ గుర్తొస్తాయి. కానీ అవి డేలో వచ్చి ఆ అమ్మాయి కిడ్నాప్ అవుతుందనమాట. ఇంకోటేందంటే నీకు 1 అవర్ మార్కు వచ్చే దాంట్లో నీకు 'శశాంక్' ఆ 'టార్జాన్' మొత్తం ఫస్ట్ ఫైట్ ఉంటదనమాట. అప్పుడు నీకు విలన్ వాడేదో సమాధి తవ్వుతూ ఉంటాడు. సో, నీకు విలన్ నీకు 1 అవర్ మార్క్‌లో కనిపిస్తాడు. బట్ దెన్ వాడు మళ్ళొచ్చి వాడు సహస్రని చంపడానికి వాడు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు ఈ అమ్మాయిని చంపడానికి. అండ్ దెన్ నీకు క్లైమాక్స్‌లో ఆ కల్టిజం ఏదైతే ఉందో దాని ఫుల్ ఫార్మ్ వాళ్ళు చూపిస్తారు. నిజంగానే నువ్వు నమ్ముతావు. ఓకే. వీడు ఒక పిచ్చి నా కొడుకు అనేదే మొత్తం చెప్పుకోవడానికి. అంటే నీకు మూవీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే ఒక పెన్‌తో స్టార్ట్ అవుతది కదా! నీకు మూవీలో ఫస్ట్ క్లూ చార్మీకి దక్కిన ఫస్ట్ క్లూ ఏందంటే
ఆ ముసలాయన నుండి ఆ పెన్ను చూసే విధానం, ఆ పెన్నే మొత్తం ఫుల్ సర్కిల్ అవుతుందన్నమాట. సో, ఆ మిస్టరీ అది పెన్‌తోనే స్టార్ట్ అవుతది. ఇంకోటేందంటే క్యారెక్టర్స్ పరంగా వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అన్ని క్యారెక్టర్స్‌కి వాళ్ళకొక మోటివ్ ఉంది. వాళ్ళకో గోల్ ఉంది. అండ్ యాక్చువల్లీ ఒక సినిమాలో ఇయన్నీ చూడడానికి చాలా నాకు చాలా అర్థమైన విషయం అనిపించింది. ఏదంటే ఒక ఆయన అన్నయ్య షాపు కోల్పోవడం వలన ఆయన ప్రైవేట్ కాలేజ్‌లో చదువుతూ ఆయన ఆటో నడుపుతూ ఆ అప్పు మళ్ళీ ఎలాగో తిరిగివ్వాలని జెప్పి అంటే అప్పులు మళ్ళీ కట్టాలని జెప్పి లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ తిరిగివ్వాలని జెప్పి వాడు ప్రైవేట్‌గా చదువుకుంటూ టాక్సీ నడుపుతున్నాడు. సహస్రకి ఒక సక్సెస్‌ఫుల్ సింగర్ అవుదాం అనుకుంటున్నారు. అండ్ సురేష్‌కి ఒక ప్రమోషన్ దాని తర్వాత తోడు కావాలనుకుంటా. సో, ఇవన్నీ ఉన్నే ఉంటాయి. ఇంటర్‌లింక్డ్‌గా సినిమా జరిగే విధానం. ఇంకోటేందంటే ఈ మూవీ బ్రిలియంట్ పాయింటు వాళ్ళు మిస్టరీ పెట్టుకునే కొద్దీ నీకు సినిమా జరిగే విధానంలో గూడా నీకు సేమ్ రివర్స్ లానే ఉంటది. నీకు, నీకు లాస్ట్ క్లూ ఆఫ్ ద మూవీ నీకు ఫస్ట్ ఒస్తది. అదే నీకు ఫస్ట్ క్లూ లాస్ట్ ఒస్తది. సో, ఈ మొత్తం మిస్టరీ పెట్టుకున్న తర్వాత అసలు రాత్రి ఏం జరిగిందంటే ఎందుకంటే ఆ ముసలాయన సహస్రకి చెప్తారనమాట. "నువ్వొస్తావంటే బయట తిరగకమ్మా బాగోదు" అని జెప్పి. సో, అప్పుడు మాకు తెలుస్తదనమాట. ఆమె మొన్న రాత్రి బయట చాలా లేట్ అయ్యి బయటుంది. కానీ ఎవరితో ఉందో మాకు తెలీదు. నీకు క్యాసెట్ టేప్ అనేది ఫస్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ క్యారెక్టర్స్‌కొచ్చేది. కానీ మాకైతే ఇది సెకండ్ టు లాస్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకు దొరుకుతది ఆడియన్స్ పరంగా. నీకు సెకండ్ క్లూ ఎవరి ద్వారా వస్తది? అబ్బులు గాడి ద్వారా వస్తది. థర్డ్ క్లూ అనేది నీకు శశాంక్ ఇస్తారు. ఫోర్త్ క్లూ అనేది బోజో గాడు ఇస్తాడు. ఫైనల్ క్లూ అనేది రవిప్రకాష్ ఇస్తాడు. అంటే యాక్చువల్లీ నీకు ఫిఫ్త్ క్లూ ఏందంటే ఆ వాల్ పైన ఒక ఆ వాల్ పైన సింబల్. దాని తర్వాత లాస్ట్‌లో రవిప్రకాష్ ఎళ్తారు. సో, మొన్న రాత్రి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నా. ఆ రాత్రి ఏం జరిగిందంటే పార్టీ అయిన తర్వాత సహస్ర బయటికెళ్ళి బయట నడుచుకుంటూ ఎళ్ళి బోజో అండ్ కౌశల్ గాడి కార్‌లో దిగిందనమాట. దిగిన తర్వాత ఆమె రోడ్ సైడ్ వాళ్ళు వదిలేసి ఆమె అనుకోకుండా మొత్తం తాగేసి ఆశ్రమానికెళ్ళి అది మొత్తం పగలగొట్టింది. అంటే ఆ మొత్తం కూల్చేస్తది. సో, అమ్మని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే, అప్పుడు కౌశల్ గాడు ఆడిని గుర్తుపడతారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ ఆ అమ్మాయిని గుర్తుపడతాడు కదా! దాని తర్వాత కౌశల్ గాడు చచ్చిపోతాడు. అక్కడి నుండి అంటే వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటే, అమ్మాయి ఆశ్రమాన్ని నుండి బయటికెళ్ళే కొద్దీ, వాడు మళ్ళీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి, అప్పుడు శశాంక్, నర్సింగ్ యాదవ్ రోడ్డు మీద వాళ్ళు దొరుకుతారనమాట. దాని తర్వాత నర్సింగ్ యాదవ్ ఎళ్ళిపోతాడు. నర్సింగ్ యాదవ్ ఎళ్ళిపోతాడు. దాని తర్వాత అమ్మాయి కూడా ఎళ్ళిపోతది. అండ్ దెన్ ఫైనల్‌గా నీకు మొత్తం మిస్టరీ ఏందంటే, ఆ మిస్సింగ్ డేలో అర్లీ అవర్స్ ఆ ముసలాయన సహస్ర అదే ఆ మొత్తం అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఆ ముసలాయనయే ఆమె రోడ్డు పక్కన ఏదో ఒకటి దొరుకుతాయి. ఎందుకంటే, వాడు మెడికల్ షాప్‌కెళ్ళి వాడికో హెడేక్ ఉండుండే మొన్న రాత్రి. వాడెళ్తే వాడి అమ్మాయి ఎక్కడ చూసి మళ్ళీ ఇంటికి పట్టుకొచ్చి అప్పుడు నీకు అట్లా చూపిస్తాడనమాట. సో, ఇదంతా ఒక బ్రిలియంట్‌లీ రిటెన్ ఫిల్మ్ అనమాట. జస్ట్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉండకపోయుంటే ఇదొక పర్ఫెక్ట్ మూవీగా ఉండేది. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందో నాకు చాలా ఫిల్లర్ సీన్స్ అనిపించాయి గానీ, ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా ఉండడానికి నాకు అంతగా ఏం అనిపియలేదు గానీ, ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అంటే చాలా రివిటింగ్ ఉండే సెకండ్ హాఫ్‌లో. డైరెక్షన్ బై మొత్తానికి దర్శకత్వం చంద్రశేఖర్ రియలటి చాలా బావుంది. అంటే ఆయన క్రాఫ్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంది. అండ్ ఆయన స్క్రీన్ ప్లే అండ్ టేకింగ్ ఆఫ్ ద మూవీ ఎక్సలెంటు. కానీ ఫస్ట్ హాఫ్ చాలా ఇంకొంచెం పేసీగా ఉంటే డెఫినిట్‌గా పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు కానీ అంటే నేను చెప్పేటోడిని. కానీ నన్నడిగితే ఐ థింక్ 'చంద్రశేఖర్ రియలట్టి' గారి కెరియర్‌లో ఐ థింక్ అన్‌డౌటెడ్‌లీ బెస్ట్ మూవీ అంటే ఇదే. అంటే తెలుగులో ఇటువంటి డైరెక్టర్, ఇటువంటి దర్శకుడు ఉండడం అదే నిజంగానే మా అదృష్టాన్ని నేను అనుకుంటున్నాను. కానీ ఆయన ఇలాంటి సినిమాలు తీయాలి. 'చెక్' లాంటి సినిమాలు తీయకు. 'చెక్' నేను చూడలేదు గానీ అందరూ ఏం చెప్పారంటే కుక్కరాడు సినిమా అన్నారు. ఎలట్టి గారి నుండి అసలు ఇదేం ఎక్స్‌పెక్ట్ చేయలేదు అనేది అందరూ చెప్పారు. సో, యాహ్! దట్స్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, ఇప్పుడు టెక్నికాలిటీస్ విషయానికొస్తే సాంగ్స్ బై 'కీరవాణి' గారు ఓకే. కానీ పర్వాలేదనిపించింది గానీ, బీజీఎం అయితే ఎక్సలెంట్‌గా చేశారు. అంటే ఆ సీన్‌లో ఉండే ఒక మూడు ఏదైతుందో అది పర్ఫెక్ట్‌గా దాన్ని కాంప్లిమెంట్ చేసింది. సో, బీజీఎం అయితే ర్యాంప్ ఆడిచ్చారు. సినిమాటోగ్రఫీ బై 'సర్వేష్ మురారి'
అమేజింగ్. అమేజింగ్. అంతే. ఇది 'సర్వేశ్వర' డెబ్యూ మూవీ ఇందాక చెప్పినట్టు. కానీ ఈ మూవీలో లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ ఇంక్రెడిబుల్ అసలు. ఎస్పెషల్లీ ఫర్ కార్ సీన్స్, ఇంకోటి రాత్రి పూట, ఎస్పెషల్లీ ఆ బోజో సీను అండ్ నర్సింగ్ యాదవ్ సీన్స్, లైటింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకోటి నీకు ఆ ఫ్రేమింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ నీకు మూవీ చాలా రంగుల రంగులుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్ రై న్యాచురల్ లైట్ వాడుకున్నారు కాబట్టి నీకు చాలా కొత్తగా అనిపిస్తుంది సినిమా. మీరు హాలీవుడ్‌లో 'రెవెనెంట్' అదే డికాప్రియో సినిమా ఉంటది కదా! ఆ సినిమా కూడా మొత్తం న్యాచురల్ లైట్‌తో తీశారు. ఏం ఆర్టిఫిషియల్ లైటింగ్ ఇదంతా వాళ్ళు చేసే కొద్దీ. అండ్ ఇంకోటేందంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్‌లో డిఫరెంట్ యాస్పెక్ట్ రేషియో 1997 వాళ్ళు బ్రిలియంట్‌గా చేశారు. దట్ వాస్ చాలా అద్భుతమైన స్ట్రోకు. ఇంకోటేందంటే సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ నేను చూసినంత సేపు నాకు ఓన్లీ 'విక్రమార్కుడు' సినిమా గుర్తొస్తుంది. బికాజ్ దానికి కూడా సర్వేశ్వరనాథ్ గారు. సో, దాంట్లో ఉండే ఫ్రేమింగ్, లైటింగ్ అదంతా ఈ మూవీలోనే నువ్వు నువ్వు చూడొచ్చు. సో, యాహ్! అదే నా మైండ్‌లో తిరుగుతుంది. బట్ విజువల్లీ ది మూవీ ఈస్ ఎక్సలెంట్. ఈస్ అమేజింగ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రవీంద్ర గారు ఎక్సలెంట్. ఎస్పెషల్లీ ఆ ఆశ్రమం అనేది, ఇంకోటి వాళ్ళు సింబల్ క్రియేట్ చేసేది నిజంగానే లైక్ ఆ సింబల్ అనేది నీకు సగం భయం తెప్పిస్తది. సో, అది వాళ్ళు చాలా బాగా చేశారు. ఎడిటింగ్ అయితే ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్. యాక్చువల్లీ నీకు ఓపెనింగ్ క్రెడిట్స్ వాళ్ళు చూపిస్తారనమాట. నీకు డ్రగ్స్, కల్ట్ 2 చూపిస్తాయి. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయనమాట. ఎందుకంటే జనరల్‌గా క్రెడిట్స్ వాళ్ళు అనేది కొంచెం ఒక మాంటాజ్ టైప్ లాగా ఫోటోలు చూపించి ఇదంతా. అండ్ యాక్చువల్లీ మూవీలో మోస్ట్ బ్రిలియంట్ పాయింట్ ఏందంటే మీరు ఓపెనింగ్ షాట్ మళ్ళీ చూడండి. ఇది 'పృథ్వీ' రైటప్‌లో ఉంది. సో, అక్కడుండే నేను పారాఫ్రేజ్ చేసినాను. ఆయన క్రెడిట్ ఇస్తున్నాను. ఓపెనింగ్ షాట్ మీరు చూసి అది యాక్చువల్లీ సినిమా ఎట్లుంటదనేది మీరు నీకు చెప్తది. ఎందుకంటే ఓపెనింగ్ షాట్ మళ్ళీ చూసి, ఆ ట్రాఫిక్ ముందుకెళ్తుంది. కానీ కెమెరా ఇట్లా ఎనకాలొస్తుంది. సో, ట్రాఫిక్ ముందుకెళ్తుంటే కెమెరా వెనకాల ఇట్లా డాలీగా వస్తుంది. ఏందంటే నీకు సినిమా ముందుకెళ్ళే కొద్దీ యాక్చువల్లీ నీకు కథ కూడా ఇట్లా వెనకాల అంటే మనకిట్లా వెనక నుండి అట్లా అన్‌ఫోల్డ్ అవుతుందనమాట. అంటే వీల్ గో బ్యాక్వర్డ్స్ అండ్ టెల్ స్టోరీ అనమాట. సో, అది బ్రిలియంట్ ఈస్టర్ ఎగ్ అనమాట. ఫైట్స్ ఆర్ డీసెంట్. నీకు మూవీలో 2 ఫైట్‌లుంటాయి. ఒకటి ఫస్ట్ హాఫ్‌లో ఉంటది. ఇంకోటి నీకు సెకండ్ హాఫ్‌లో ఉంటాయి. నెక్స్ట్ డైలాగ్స్ బై గుండం గంగరాజు గారు. దే ఆర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు చాలా యాప్ట్‌గా ఉంటాయి. ఇంకోటి డైలాగ్ చాలా ఇన్ఫర్మేషన్ కన్వే అవుతాయి. సో, అయ్యంత ఉండే ఉంటది. కానీ ఈ మూవీకి అన్‌డౌటెడ్ హైలైట్ ఏందంటే ఐ థింక్ కాస్ట్యూమ్ డిజైన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే వాళ్ళు కలర్ సైకాలజీ వాడుకున్నారు. సో, ఇది కూడా పృథ్వీ రాసాడు దాంట్లో. ఈ మూవీలో మీరు గమనించండి యాక్చువల్లీ. నీకు ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఎవడైనా రెడ్ ఏసుకుంటున్నారనుకో, రెడ్ షర్టు ఏదో ఒకటి క్లోత్సు. దాని అర్థం ఏంటంటే స్టోరీ ముందుకెళ్తుంది. అంటే మేము ఏదో ఒకటి తెలుసుకోబోతున్నాం అనమాట. సో, ఇది స్టోరీకి సంబంధించినవి. సో, అవన్నీ ఏందంటే స్టోరీ ఈదర్ ముందుకు తీసుకెళ్తాయి, లేకపోతే కథలో కొన్ని క్లూస్ ఇస్తాయి, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ ఇప్పిస్తాయి. సో, ఎవరైనా ఎందుకంటే నీకు ఫస్ట్ సీన్‌లో 'జగపతి బాబు' రెడ్ పోలో యేసుకుంటారు. సెకండ్‌ది ఏంటంటే నీకు శ్వేత కనిపిస్తది. ఫైనల్‌గా రాజేష్ అనేటోడు వాడి ఇంట్రోలో వాడు రెడ్ షర్ట్ యేసుకుంటున్నారనమాట. ఇంకోటి నీకు 'సహస్ర' ఫస్ట్ అపియరెన్స్ కూడా రెడ్‌లో ఉంటదనమాట. నెక్స్ట్ ఏందంటే వాళ్ళు అవి ఎప్పుడైనా బ్లాక్ ఆర్ లైట్ గ్రే యేసుకుంటున్నారనుకో, దీని క్యారెక్టర్ డెవలప్‌మెంట్ ఉంటది. సో, మీరు ఆ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటారు. లేకపోతే ఇది జరుగుతది, అది జరుగుతది అని జెప్పి. ఓకే. అండ్ దెన్ ఇంకోటేందంటే వైట్. ఎవడైనా తెల్ల బట్టలేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ పాత్రలు కథ పరంగా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని అర్థం. ఇది అంటే సినిమాలో మేజర్‌గా మీరు గమనించండి. 'సహస్ర' ఎక్కువ తెల్ల బట్టలేసుకుంటది. కానీ ప్రతిసారి తెల్ల బట్టలేసుకున్నప్పుడు ఆమెకేదో జరుగుతూ ఉంటదనమాట. నెక్స్ట్ ఎవడైనా బ్రౌన్ ఏసుకున్నాడనుకో దాని అర్థం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ అందరూ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నారన్నమాట. నెక్స్ట్ ఏం జేయాలో, లేకపోతే ఏం జరుగుతుంది అనేది ఎవడికి తెలీదనమాట. అన్నిట్లకంటే ఏందంటే నీకు రివర్స్ జేశారన్నమాట 'ఎలెట్టి' గారు. సో, ఆ రోజు రాత్రి ఆమె సహస్ర వేసుకున్న బట్టలు నీకు ఇంట్రడక్షన్ సీన్‌లో రెడ్ టాపు, బ్రౌన్ స్కర్ట్ ఉంటది. కానీ పార్టీకెళ్ళినప్పుడు ఆమెకి బ్రౌన్ టాపు, రెడ్ స్కర్ట్ ఉంటది. ఏందంటే ఇదొక సటిల్ హింట్ అనమాట. ఏందంటే సహస్ర జీవితం గూడా ఇట్లా తలకిందలవుతుంది. అండ్ ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతది. సో, అది బ్రిలియంట్ డీటెయిలింగ్ బై ఎలిట్ గారు. అండ్ ఫుల్ క్రెడిట్ ఎంటైర్ కాస్ట్యూమ్
కాస్ట్యూమ్ డిజైనర్స్ టు రమా వస్తాల గారు అండ్ సంధ్య రవి గారు. సో యా, వాళ్ళు ఎక్సలెంట్గా చేశారు. అండ్ యా, మొత్తానికి దీని కోరియోగ్రఫీ అయితే ఇట్స్ ఓకే, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ద డీసెంట్. కానీ నిజం చెప్పాలంటే ఇది లైక్ కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. విత్ లిమిటెడ్ బడ్జెట్ పీక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చేయొచ్చు అనేది ఈ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్. సో మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే అనుకోకుండా ఒక రోజు డెఫినెట్లీ అండర్ రేటెడ్, అండ్ నన్ను అడిగితే తెలుగులో వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ మేడ్ ఫిల్మ్స్. ఆ మరీ వెరీ స్లో ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్లో ఒక రివిటింగ్ నేరేటివ్, మిస్టరీ, క్రేజీ క్లైమాక్స్తో నీకు అన్నీ ఉంటాయి. అండ్ బేసిక్గా ఈ మూవీలో ఒక మంచి సినిమాకి ఏదైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే క్యాస్ట్ వాడుకున్నారు, నీకు మంచి స్టోరీ ఉంటుంది, మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, మంచి డైలాగులు ఉంటాయి, మంచి బీజిఎం ఉంటుంది, మంచి సినిమాటోగ్రఫీ ఉంటుంది, లొకేషన్స్ యాప్ట్గా సెలెక్ట్ చేసుకున్న ఆర్ట్ పరంగా, కాస్ట్యూమ్ డిజైన్ బాగుంటుంది, స్టోరీకి ఇందాక చెప్పిన కళ్ళు సైకాలజీ వాడుకొని స్టోరీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి. సో ఇవన్నీ అంటే దాని బ్రిలియంట్ డీటెయిలింగ్తో, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అండ్ అద్భుతమైన దర్శకత్వంతో అనుకోకుండా ఒక రోజు అనే ఒక సినిమా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వెల్ మేడ్ థ్రిల్లర్స్ తెలుగు మూవీ చరిత్రలో, అంటే తెలుగు సినిమా చరిత్రలో. అండ్ మీరు ఎవరైనా ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్ ఉన్నా సరే ఇదొక టెక్స్ట్ బుక్ అన్నమాట. ఏంటంటే తక్కువ రిసోర్సెస్లో అన్నీ వాడుకొని ఒక సినిమా ఎట్లా తీయాలనేది ఇది బేసిక్గా ఒక టెక్స్ట్ బుక్. సో యా, హోప్ఫుల్గా ఈసారి ఈసారి ఇది రికార్డ్ అవుతుంది అండ్ మనం ఫినిష్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. టేక్ కేర్, బై బై, విల్ సీ ఆల్ నెక్స్ట్ వీక్ ఇన్ 180th ఎపిసోడ్. సో యా, టేక్ కేర్, హ్యావ్ అ ఫ్యాంటాస్టిక్ వీకెండ్, బాయ్.